కన్న కూతుర్ని కాపాడుకోవడం కోసం వరలక్ష్మి మాస్టర్ ప్లాన్ వేసింది. భవానీ గొంతు మీద కత్తి పెట్టి, నా బిడ్డని నాకు చెప్తావా, లేదంటే నేను చంపేయమంటావా అంటూ బెదిరిస్తుంది. అయితే ఆ రౌడీలు ఏం చేస్తారంటే, పాపను తీసుకొస్తాము అన్నట్టు చెప్పి ఒక పిండిని తీసుకొచ్చి కళ్ళలో కొట్టేస్తారు. బీహార్కి అలాగే వరలక్ష్మికి కళ్ళు కనిపించకుండా అయిపోతాయి. అయినా కూడా వరలక్ష్మి వదులుతుందా? ఆ కనిపించకపోయిన కత్తితో వాళ్ళ మీద దాడి చేస్తుంది. ఇలానే ఉండండి, ఆ భవానీ ఎటు పారిపోయింది, పోలీసులు వస్తున్నారు, మిమ్మల్ని ఖచ్చితంగా పట్టుకుంటారని అయితే చెప్పడంతో వాళ్ళు భయపడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక వైష్ణవి దగ్గరికి వెళ్ళి, నువ్వు నా కూతురు అని నాకు ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు? ఈ అమ్మని చూసి నీకు కొంచెం కూడా బాధ అనిపించలేదా? నేనే నీ కూతురు చెప్పాలనిపించలేదా? ఆ దేవుడు నాకు అన్యాయం చేశాడని అనుకున్నాను, నా ఇద్దరు బిడ్డలు నాకు దగ్గర చేశాడని అయితే అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది. మేమిద్దరు ఉన్నామన్న విషయం మాకు తెలుసమ్మా, కానీ మీకు చెప్తే మీరు కలుసుకుంటారా లేదా అన్న ఒక భయంతో మిమ్మల్ని కలపడం కోసం చాలా ప్రయత్నాలు చేశామమ్మా అని అయితే చెప్తూ ఉంటే, ఇంతకీ మీరు కలుసుకున్నారా? ధర ఆంటీతో బేబీ పెళ్ళి ఆగిపోయిందా అన్నట్టు వైష్ణవి అడుగుతుంది. అవన్నీ ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాలేమ్మా అన్నట్టు తీసుకొని వెళ్ళిపోతుంది వరలక్ష్మి. మొత్తానికైతే వైష్ణవి వరలక్ష్మి చెంతకు చేరుకుంది. కానీ ఇప్పుడు వైష్ణవిలా ఉన్న వెన్నెల పరిస్థితే ఎటూ కాకుండా పోయింది. విష్ణు ఏమో వెన్నెలని బెంగళూరు తీసుకుని వెళ్ళిపోతున్నాడు, వరలక్ష్మి కంట కనపడకుండా.